వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే అని మరో బానరైటం మనం చూస్తున్నాం. ఈడీ సిబిఐ దర్యాప్తు కూడా ఆయన మీద జరిపించాలి అని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఇది హిస్టరీలో అంటే న్యాయ చరిత్రలో ఒక కొత్త పెను విప్లవంగా దీన్ని మనం వెల్కమ్ చెప్పాలి, స్వీకరించాలి. సో ఈ అంశాలను చర్చించే ముందు మన ఛానల్ ఉద్యమ ఛానల్, ఇలా ప్రజల కోసం ఏర్పడ్డ ఛానల్, అవినీతి పరులను ఆట కట్టించే ఛానల్, మన ఛానల్ ఉద్యమ ఛానల్. దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉద్యమానికి ఆర్థికంగా మీ సహకారాన్ని అందించండి. ఇక విషయాలకు వస్తే మీకు తెలిసిందే, జస్టిస్ వర్మ ఇంట్లో కట్టల రూపాయల నోట్లు దొరికాయి. మామూలు కాదు, అంటే అదొక పెద్ద సంచలనమైన వార్తగా ఉన్నది. గతంలో కూడా ఆర్థిక నేరాలకు ఆయన పాల్పడ్డట్టుగా మనం చూసాము. ఇవాళ జస్టిస్ జయంత్ వర్మ హైకోర్టుకు అంటే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫారసు చేసింది. కానీ అక్కడ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దాన్ని వ్యతిరేకించింది. ఇవాళ ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే ఇవాళ ఒక రకంగా ఆయన న్యాయమూర్తికి అర్హుడు కాదనే విషయాన్ని ఇవాళ ఢిల్లీ హైకోర్టు అలాగే అలహాబాద్ బార్ అసోసియేషన్ స్పష్టంగా ఇవాళ ఆయనను దోషిగా నిలబెట్టాయి. ఇంకా విచారణ ముగ్గురి సభ్యులతో విచారణ ఏర్పాటు అయినప్పటికీ కొలీజియం ఇవాళ ఒక ముగ్గురి న్యాయమూర్తులతో విచారణకు ఆదేశించినప్పటికీ ఆదేశాలు రాకముందే ఆయన నేర ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి కాబట్టి, ఆర్థిక నేరస్తుడిగా ఆయనకు ముద్ర ఉంది కాబట్టి ఇవాళ ఆయన మీద ఇంకా విచారణ పూర్తి కాకుండానే ఇవాళ అక్కడ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ తిరస్కరించారు. ఇక్కడ ఆయన పదవి లేదు, ఇక్కడ సీట్ లేదని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు జారీ అయినాయి. ఇప్పుడు ఒక రకంగా ఆయన న్యాయమూర్తికి అర్హుడు కాదనే విషయాన్ని తేలిపోయింది. ఇక విచారణ వచ్చిన తర్వాత ఆయన మీద ఇంపీచ్మెంట్ వచ్చి ఆయన రిమూవల్ ఫ్రమ్ ది సర్వీసు అయ్యే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అది అవుతుందో కాదు తెలియదు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇంపీచ్మెంట్ అయిన చరిత్ర లేదు. ఇంపీచ్మెంట్ ద్వారా ఒక న్యాయమూర్తిని తొలగించిన చరిత్ర లేదు. అసలు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఒక వృధా. ఇవాళ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంత పెద్ద ఎత్తున ఇవాళ ఉండాల్సిన అవసరం లేదు. దానికి లోకసభ రాజ్యసభలో సంతకాల అవసరం లేదు. ఇవాళ ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసేసి ఆ విచారణ కమిటీ ద్వారా ఆయనను నిరూపణ జరిగితే తొలగించడం మంచి నైతిక బాధ్యత. లేదంటే ఆయనే ఇవాళ ఆయన నైతిక బాధ్యత వహించు ఆయన రాజీనామా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు అనర్హులు, న్యాయ వ్యవస్థలో కలంకులు. ఇవాళ కలంకితమైన న్యాయమూర్తులకు ఒక్కరోజు కూడా సీట్లో కూర్చొని అర్హత లేదు. కాబట్టి ఈ కలంకిత న్యాయమూర్తులు, ముఖ్యంగా అగ్రవర్ణ న్యాయమూర్తులు ఈ దేశాన్ని న్యాయ వ్యవస్థలో భ్రష్టు పట్టిస్తున్నారు. కొలీజియం సిస్టంలో కూడా ఇవాళ వాళ్ళే ఉన్నారు. ఇవాళ పూర్తిగా న్యాయ వ్యవస్థ అగ్రవర్ణ సంపన్న వర్గాల ఆధిపత్య వర్గంగా మారిపోయింది, నేరమయమైపోయింది. అగ్రవర్ణ నేరమయమైపోయింది. ఇవాళ బ్రాహ్మణుల అగ్రహారం అయిపోయింది. ఇట్లాంటి దుర్మార్గంగా న్యాయ వ్యవస్థ కొనసాగుతుంటూ భారతదేశంలో కొలీజియం సిస్టమ్ ఇవాళ ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. ఇవాళ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఇవాళ రిక్రూట్మెంట్ జరగాల్సింది కొలీజియం ద్వారా జరగడం ద్వారా ఇవాళ వాళ్ళ తాతలు ముత్తాతలు, వాళ్ళ తండ్రులు, పిల్లలు, వీళ్ళ మనవరాలు అట్లా కుటుంబాలకే పరిమితం అయిపోయింది. అందులో బ్రాహ్మణ అగ్రహారాలకి పరిమితం అయిపోయింది ఉన్నత న్యాయ వ్యవస్థ. సో ఈ ఉన్నత న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పుల దిశగా భారతదేశంలో అడుగులు పడాల్సిన తక్షణ కర్తవ్యం ఎంతైనా ఉంది. జస్టిస్ వర్మ ఈ ఇచ్చిన ఆయన ఉదంతం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్క జస్టిస్ వర్మ కాదు, మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థనే దుర్మార్గంగా మారిపోయింది. సో ఇట్లాంటి దుర్మార్గమైన న్యాయ వ్యవస్థ ఇవాళ వాటికి ఎప్పుడు ప్రక్షాళన వస్తుందో, ఈ దేశంలో బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్న ప్రధాని బీసీలకు సముచితమైన స్థానం న్యాయ వ్యవస్థలో లేకుండా చేసిన న్యాయ వ్యవస్థ మీద ఆయన మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటే ఆయన దానికి లొంగుపడుతున్నాడు. ఇలా ఏదైతే న్యాయ వ్యవస్థ అగ్రవర్ణాల చేత, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాల చేత ఇవాళ వంచబడుతున్నదో, మరి ఆ వంచనకు గురవుతున్న భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిన్నప్పటికీ కూడా
మోడీ గారు ప్రధానమంత్రి, బలమైన మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన బలమైన ప్రధానిగా పేరున్న మోడీ గారు కూడా వాళ్ళకి తల వంచిండంటే అర్థమేంటి? అంటే ఎట్లాంటి న్యాయ వ్యవస్థకు ఆయన తల వంచుతున్నాడు? ఇవాళ అవినీతి మయం అగ్రవర్ణాల అగ్రహారం ఇవాళ కొన్ని కుటుంబాలకే పరిమితమై న్యాయ వ్యవస్థ భ్రష్టుపరుస్తున్న పరిస్థితులలో దాన్ని ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతుంది ఈ దేశంలో న్యాయ వ్యవస్థను? ఇవాళ భారత మంత్రివర్గం ఎందుకు ఇవాళ ప్రశ్నించలేకపోతుంది వాళ్ళ దమన నీతిని? ఎందుకు ఇవాళ పార్లమెంట్ జ్యుడిషియల్ కమిషన్ వ్యతిరేకించిన న్యాయ వ్యవస్థను వాళ్ళు తీసుకున్న తీర్పును దానికి ఎందుకు సమీక్షించలేకపోయింది పార్లమెంటు? ఆ తీర్పును ఎందుకు రద్దు చేయలేకపోయింది పార్లమెంటు? కాబట్టి ఇవాళ పార్లమెంటుకు అంటే రాజకీయ నాయకులకు న్యాయ వ్యవస్థకు ఉన్న లింక్ ఏంది? అంటే అవినీతిపరులైన న్యాయమూర్తులను అవినీతిపరులైన రాజకీయ నేతలు సమర్థిస్తే మరి దేశంలో అవినీతి దేశం అవుతుందా, లేకపోతే అవినీతి రహిత భారతదేశం అవుతుందా? సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదుగుతూ దేశాన్ని లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు లేవు, జైలు లేదు వాళ్ళకు. ఈ దేశాన్ని విడిచిపెట్టిపోతున్నారు వాళ్ళు. ఆయన న్యాయ వ్యవస్థ తీసుకోవాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. మరి ఇట్లాంటి స్థితులలో ఇవాళ ఇట్లాంటి న్యాయ వ్యవస్థ, ఇట్లాంటి పాలక వ్యవస్థ, అట్లాంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఇవన్నీ కూడా లింకప్ అయి ఈ దేశం యొక్క ప్రతిష్టను, ఈ దేశం యొక్క ప్రజాస్వామిక విలువలను, ఈ దేశ ప్రజల యొక్క డబ్బును, ఈ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామిక విలువల్ని, ప్రజాస్వామ్య అస్తిత్వాన్ని, న్యాయ వ్యవస్థ ఆత్మగౌరవాన్ని ఇవాళ కాపాడాల్సిన ఈ మూడు వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, 4వ వ్యవస్థ ఈవెన్ మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉన్న కారణంగా ఈ అంశాలను పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేయకుండా వీటి మీద వాళ్ళ పుంకానుపుక్కలుగా న్యూస్ రాకుండా ఇవాళ ఇట్లాంటి అవినీతి తిమింగలాలను ఇంకా న్యాయ వ్యవస్థ భరించే విధంగా ఇవాళ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి దానికి వ్యతిరేకమైన తీర్పులు ఆయన కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద లోపలేసే పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గాలను మనం ఇంకా ఎంతకాలం సాధిస్తాం? భారత ప్రజాస్వామ్యం ఇంకా భారత ప్రజల ఉన్నత న్యాయస్థానం పేరుతో ఉన్నత విలువలు కలిగి ఉండాల్సిన న్యాయ వ్యవస్థ ఇట్లాంటి అవినీతి పరులకు కొమ్ము కాసే విధంగా, లేదంటే దుర్మార్గులకు, దుష్టులకు ఈ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత యొక్క న్యాయ వ్యవస్థ పవిత్రతను కాపాడలేని స్థితిలో పాలక సమాజం ఉంటే, కాపాడలేని స్థితిలో మీడియా ఉంటే, కాపాడలేని స్థితిలో ఎగ్జిక్యూటివ్ ఉంటే ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? సో న్యాయ వ్యవస్థే కాపాడాలంటే అదే న్యాయ వ్యవస్థే ఇంతటి దుర్మార్గులను ఉత్పత్తి చేస్తూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను, ఈ దేశం యొక్క ప్రజల యొక్క హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని పరిరక్షించేది ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఖచ్చితంగా ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని D6 టీజాక్ భావిస్తుంది. రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థ మరింతగా ఉన్నత స్థితికి ఎదిగే విధంగా చర్యలు చేపడతారని ఆశిస్తూ జై భీమ్, జై పూలే, జై పెరియార్.